నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. అవును ప్రియులారా, మన దేవుని యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా మనలను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఆయనకున్నటువంటి మరొక పేరు చూచుచున్న దేవుడు. మనం చేసేటువంటి ప్రతి క్రియను, మనం నడిచేటువంటి ప్రతి నడకను, మనం ప్రవర్తించేటువంటి ప్రతి ప్రవర్తనను, మన మాట తీరును ఆయన పరిశీలన చేస్తున్నాడు, రహస్యముగా ఉండి అనేటువంటి సత్యాన్ని మరవవద్దు అనే వాక్యము సెలవిస్తుంది పడారా. దానిని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ, నీవు ఇతరులకు సహాయం చేసేటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి అని ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నాడు పిల్లలు. చాలామంది వారు చేసేటువంటి సహాయము 10 మందికి తెలియాలని, 10 మంది నన్ను గణపరచాలని, 10 మంది నన్ను మెచ్చుకోలు చెయ్యాలని ఆలోచనతో వారు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను పరిశీలన చేస్తాను, నువ్వు ఎలాంటిగా సహాయాన్ని నువ్వు చేస్తున్నావు, నీ యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచన ఆ సహాయం వెనుక దాగి ఉన్నది అని ప్రభు అంటున్నాడు పిల్లలు. కాబట్టి ఒకవేళ 10 మందికి తెలిసేటట్లు కనుక మనం చేసినట్లయితే 2వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులాగా సమాజ మందిరములోనూ వీధుల్లోనూ చేయులాగన నీ ముందర బోర ఉదింపుకోవద్దు అని అంటాడు. అవును, వేషధారులు అలాంటి క్రియలు చేస్తూ ఉంటారు. వేషధారులు చేసేటువంటి పని ఏంటంటే, మనుషుల వలన నేను ఘనత పొందాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను కొనియాడాలి అనేటువంటి ఆలోచనతో వారు దుర్బుద్ధి కలిగినటువంటి హృదయంతో వారు సహాయం చేస్తారు. అందుకనే వారు చేసేటువంటి ఇంకా పని ఏంటంటే, వారు సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ చేస్తూ వారి ముందర బోర ఊదించుకుంటూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా అలా చేయించుకున్నట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట, తమ ఫలము పొంది ఉన్నారు. కాబట్టి భూమి మీదే వారి యొక్క ఫలాన్ని పొందుకున్నారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు ప్రతిఫలాన్ని పొందలేకపోతారు ప్రియులారా. కాబట్టి నువ్వు అలాంటి క్రియలు చేయవద్దు అని అన్నాడు. మరి ఎలా మనం ప్రవర్తించాలి అని కనుక ఆలోచన చేస్తే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము. కాబట్టి నువ్వు చేసేటువంటిది ఇతరులకు తెలియపరచకూడదు. ఇదిగో నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని సమాజ మందిరములోను మనుషుల ఎదుట నిన్ను నీవే గణపరుచుకోకుండా ఉన్నట్లయితే, అనగా నీ కుడి చేతి ఇచ్చేటువంటిది ఎడమ చేతికి తెలియనంత రహస్యముగా నీవు చేస్తే నీవు నా వలన ప్రతిఫలాన్ని పొందుకుంటావు అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును నా ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి ప్రతిఫలము శ్రేష్టమైనది. ఆయన అంటున్నాడు, గిన్నెడు చన్నీళ్ళు నా నామము పేరట ఎవరికైతే మీరు ఇస్తారో మీ హృదయాన్ని పరిశీలించి అటువంటి వారిని నా తండ్రి కుడిపార్శాన కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మనము ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి హృదయముతో మనము సహాయం చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో కనుక చేసినట్లయితే ఆ యొక్క మెచ్చుకోలు కానీ ఆ ప్రతిఫలము కానీ భూమి మీద వరకే నీకుంటుంది. కానీ నీవెప్పుడైతే నా తండ్రి నన్ను చూస్తున్నాడో, నా హృదయము పరిశుద్ధమైనటువంటి హృదయముతో ఇతరులకి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో కనుక నీవు చేసినట్లయితే నా వలన నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం పిల్లరా. ఒకవేళ ఇప్పటి వరకు కూడా 10 మంది నన్ను పొగడాలి, 10 మంది నన్ను ఘనపరచాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే ఎప్పటికైనా నీ యొక్క ఆలోచన మానుకో అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే మనం సహాయం చేస్తున్నాం. కాబట్టి ఆ ఇచ్చేటువంటిది ఘనత ప్రభువుకి చెందాలే, కానీ మనము ఏమాత్రం కూడా ఘనతను వహించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే మనము కొద్ది మాత్రమే ఇతరులకు సహాయం చేస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ విషయమైనా సరే మన జీవితం ద్వారా ప్రభు గణపరచబడాలి తప్ప మనల్ని మనం గణపరచుకోకూడదు పిల్లరా. కాబట్టి ఇదేనా వాగ్దానము ద్వారా ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు, నీవు ఏ హృదయంతో నీవు ఇస్తున్నావు. కాబట్టి ఒకవేళ మంచి హృదయంతో ఇస్తే దేవుని వలన శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అలా కాకుండా ఈ లోకంలో ఘనత కొరకు, పేరు కొరకు కనుక మనం ఇస్తున్నట్లయితే, లేదంటే ఏదన్నా పని చేస్తున్నట్లయితే అది భూమి మీద వరకే మన ప్రతిఫలం ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రభు కొరకు
నిజముగా సహాయం చేద్దాం. అటు ప్రభు నామాన్ని ఘనపరిచే రీతిలో సహాయం చేద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నేను మీరు ఇచ్చిన దాంట్లోంచి కొంచెం ఇస్తూ మమ్మల్ని మేము గణపరచుకోకుండా నైనా ఆ ఇచ్చినటువంటి సహాయం ద్వారా మీ నామం మాత్రమే గణపరచబడినట్లుగా మా జీవితాలు ఉండినట్లుగా, తద్వారా మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి నైనా ప్రతిఫలాన్ని మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.